సో ఎలా అనిపిస్తుంది? బాగుంది రెస్పాన్స్ యాజ్ ఆఫ్ నౌ. సో బేసిక్గా ప్రసాద్ ఎమ్ఎక్స్ పోయేసి వస్తున్నా, అక్కడ కూడా ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్. నౌ సంధ్యాల నా వాయిస్ ఏంటంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది జనాలందరి మధ్యలో మాసివ్ రెస్పాన్స్. ట్రూ, మ్యామ్ కూడా వచ్చారు కాబట్టి ఇట్స్ వెరీ స్పెషల్ మూమెంట్ మా టీమ్ అందరికి. 1.5 year నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ. సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కమ్ వాచ్. దిస్ క్రైమ్ థ్రిల్లర్, ఎమోషన్ ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. యూ లైక్ దిస్ మూవీ, ప్లీజ్ డూ కమ్. 7th June ఈరోజు రిలీజ్ అయ్యింది. సో ఈ రోజు నుంచి చిన్నగా స్లోగా స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాము. ప్లీజ్ కమ్ వాచ్ సత్యభామ. థ్యాంక్ యూ సో మచ్. జనాలు ఎందుకు చూడాలి సినిమా? చూసాము, FDFS చూసాము, చాలా బాగుంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అండ్ క్లారిటీ బాగుంది, అన్ని బాగున్నాయి. సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఏది గెస్ చేసేటట్లేదు. నేను చాలా సినిమాలు చూసాను, నేను అన్ని సినిమాలు చూస్తాను. అండ్ సినిమాలో గెస్సింగ్ పాయింట్స్ అంటే సినిమా విపరీతంగా చూసేవాళ్ళు 1-2 గెస్ చేయగలుగుతారేమో, కానీ అన్ని పాయింట్స్ గెస్ చేయడం అయితే ఇంపాసిబుల్. శశికరణ్ టిక్కా గారు చాలా బాగా స్క్రీన్ ప్లే అదంతా చూసుకున్నారు, ఆయన చాలా బాగా చూశారు. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. కాజల్ మ్యామ్ చాలా అంటే చాలా బాగున్నారు. నేను కాజల్ ఫ్యాన్ని, అయినా కూడా నేను FDFS వచ్చాము, కాజల్ మేడం కూడా వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా ఉండింది. సినిమా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ ఏవి కూడా అవుట్ ఆఫ్ ది స్టోరీ లేవు, స్టోరీలోనే ఎన్క్రిప్ట్ అయి ఉన్నాయి, అన్ని టైమింగ్కి కరెక్ట్గా ఉన్నాయి. అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఉమెన్ ఖచ్చితంగా ఎందుకు చూడాలి ఈ సినిమా? ఉమెన్కి పోలీస్ ఇంట్రడ్యూస్ చేసిన యాప్స్ ఎంత సేఫ్టీ ఇస్తాయి, అవి ఎలా చూడాలి, అవి చూస్తే ఎంత బాగా ఉపయోగపడతాయి వాళ్ళకి, వాళ్ళ సేఫ్టీ పరంగా, అది కూడా తెలుస్తుంది. ఉమెన్ ఖచ్చితంగా చూడాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాలి. అబ్బాయిలు కూడా చూసి ఉమెన్కి చెప్పాలి వాటి ఇంపార్టెన్స్ ఏంటి. అప్పుడు అండ్ ఇప్పుడు సైబర్ క్రైమ్స్, డిజిటల్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాటిని బారిన పడకుండా ఉండడానికి కాజల్ మేడం స్పెషల్గా లేడీస్ కోసం తీశారు, ఫ్యాన్స్ కోసం తీశారు. లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, చాలా బాగుంది, తప్పకుండా చూడండి. మూవీ ఇస్ ఎ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది, యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయి, అండ్ సాంగ్ అసలు మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి ఇలాంటి పెద్ద సెలబ్రేషన్ లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నా, అండ్ కాజల్ తో మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అంతే. మ్యూజిక్ హైలైట్ మూవీకి. యాక్షన్ సీన్స్ చెప్పినట్టే అప్పట్లో విజయశాంతి, ఇప్పుడు కాజల్ అసలు ఇరగదీసేశారు. ఇండియన్ త్రీ బెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. సత్యభామ ఇంకా హిట్ అంతే. అన్న ఇప్పుడే కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ చూడడం జరిగింది. సినిమా డైరెక్టర్ కొత్త దర్శకుడు అయినా సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తీసిండు. సస్పెన్స్ ని చాలా బాగా మెయింటైన్ చేసిండు అనమాట సినిమాలో. అంటే ముఖ్యంగా సి టీమ్స్ మీద వచ్చే, అంటే ముఖ్యంగా అదే సి టీమ్స్ వాళ్ళు ఏ విధంగా మామూలుగా సిటీలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసులను డైరెక్ట్ చేస్తున్నారో అది రియలిస్టిక్ గా చూపించండి సినిమాలో మాత్రం. కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైం లేడీ ఓరియంటెడ్ మూవీ తీసింది కదా, కానీ చాలా బాగా షూట్ అయింది. విజయ్ అయిన తర్వాత, అనుష్క తర్వాత వాళ్ళ ఆ రేంజ్ ఫైట్స్ లో కానీ అన్ని అంశాలలో చాలా బాగా చేసింది కాజల్ అగర్వాల్. మూవీ అయితే చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. కాజల్ గారితో, గౌతమ్ సార్ తో మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అంటే జనాలు ఎందుకు రావాలి సినిమాకి? ఖచ్చితంగా ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి గర్ల్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన ఫిలిం ఇది. సో చాలా బాగా ఇన్స్పైర్ అవుతుంది, అండ్ చాలా ఇంపార్టెంట్ ఫిలిం ఇది. కాజల్ గారు యాక్షన్ మూవీస్ ఎలా చేస్తారు? కాజల్ గారు యాక్షన్ మూవీ చాలా ఎరగ తీసేసారు, చాలా బాగా చేస్తారు. మొత్తం ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. మొత్తం మీరు చూస్తే అర్థమవుతుంది, ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ.